అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేత. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. మంత్రి నారా లోకేష్ గారు బీహార్ వెళ్ళారండి. అక్కడ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొంటూ ఉన్నారు. ఈ సాయంత్రం 2 సమావేశాల్లో పాల్గొంటున్నారు. రేపు ఉదయం కూడా ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొంటున్నారు. నారా లోకేష్ గారు జాతీయ రాజకీయాల్లో ఈ రకంగా ఒక రాష్ట్ర ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడం, ఇది దేశవ్యాప్తంగా కూడా అత్యంత ప్రతిష్టాత్మక ఎన్నిక కావడం అనేది అందరి దృష్టి నారా లోకేష్ గారి వైపు మళ్ళింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారాలకు వెళ్ళడం, జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించడం, దశాబ్దాల అనుభవం ఇవందరికీ తెలిసినటువంటి అంశాలు. కానీ నారా లోకేష్ గారు ఇవాళ ఎన్డీఏ కూటమి నుంచి ప్రత్యేకంగా ఆహ్వానం అందడం, ఎన్డీఏ ఆహ్వానం మేరకు ఆయన అక్కడికి వెళ్ళి ప్రచారం చేస్తుండడం అనేది ఇక్కడ ప్రత్యేకమైనటువంటి అంశం. దీనికి ముఖ్యమైన కారణాలు కొన్ని ఉన్నాయండి. అందులో ప్రధానమైనది నరేంద్ర మోదీ గారికి నారా లోకేష్ గారి మీద పెరిగినటువంటి నమ్మకం. ఎన్డీఏ కూటమి మొన్న 2024 ఎన్నికల్లో ఏ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయకేతనం ఎగరవేసింది, ఏ రకమైనటువంటి విజయాన్ని నమోదు చేయగలిగింది అనేది నరేంద్ర మోదీ గారు గమనించారు. అయితే ఈ విజయంలో, ఈ సక్సెస్లో నారా లోకేష్ గారి పాత్ర, ఆయన ఏ రకమైనటువంటి ఆలోచనలు చేశారు, ఆయన ఏ తరహా వ్యూహాలు చేయగలిగారు, ఏ రకమైనటువంటి సమన్వయంతో అందరినీ కలుపుకుంటూ ముందుకు తీసుకువెళ్ళగలిగారు, ఇలాంటివన్నీ నరేంద్ర మోదీ గారిని ఆకట్టుకున్నాయి. ఇక రెండవ అంశం మనం చూసినట్లయితే ఇటీవలి కాలంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖ వేదికగా నిర్వహించారు. ఈ యోగా డే ఆర్గనైజ్ చేయడంలో నారా లోకేష్ గారి పాత్ర అత్యంత కీలకమైనది. ఆయన ప్రధానమైన లీడర్షిప్ తీసుకుని అక్కడ అవసరమైనటువంటి అరేంజ్మెంట్స్ కావచ్చు, అసలు ఏ స్థాయిలో ఆ కార్యక్రమం జరగాలనేది చాలా ఎఫెక్టివ్గా డిజైన్ చేయగలిగారు. సో నారా లోకేష్ గారి కమిట్మెంట్, నారా లోకేష్ గారి ఎఫెక్టివ్నెస్, నారా లోకేష్ గారి లీడర్షిప్, వీటి మీద నరేంద్ర మోదీ గారికి ప్రగాఢమైన విశ్వాసం కలిగింది. అన్నిటికీ మించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక అద్భుతమైన బ్రాండ్గా ఇవాళ గూగుల్ డేటా సెంటర్ని నారా లోకేష్ తీసుకురాగలిగారు. ఇది ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు, యావత్ దేశంలో ఒక గేమ్ చేంజర్గా మారబోతోంది. డేటా, ఏఐ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్టార్ట్ చేసినటువంటి ఈ ప్రయాణం అనేది యావత్ భారతదేశానికి ఒక కీలకమైన మలుపు కాబోతోంది. మరి అటువంటి మైల్ స్టోన్ జర్నీకి నాంది పలికిన నాయకుడు ఎవరంటే నారా లోకేష్. నారా లోకేష్ ఆలోచన, నారా లోకేష్ విజన్, చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలను అందిపుచ్చుకుంటూ నారా లోకేష్ చేస్తున్నటువంటి ప్రయత్నాలు, ఆయన నిరూపించుకుంటున్నటువంటి తీరు అనేది ఖచ్చితంగా ఓటర్ యొక్క దృష్టిని ఆకట్టుకుంటుంది అనే విశ్వాసం ముఖ్యంగా ఎన్డీఏ పెద్దల్లో కలిగి ఉండొచ్చు. అందులో భాగంగానే ఇవాళ నారా లోకేష్ గారిని ఎన్నికల ప్రచార సభలో భాగస్వామిని చేశారు. నారా లోకేష్ గారు అక్కడికి చేరుకున్న తర్వాత మాట్లాడినటువంటి బయట కూడా ఒకసారి మీరు చూడండి. As an Indian, I'm here. क्योंकि I believe in the leadership of the Honorable Prime Minister. Right person, right place, right time to lead the nation. दिल्ली में प्रधानमंत्री साहब है और राष्ट्र में नीतीश जी है. जो आंध्र राष्ट्र में डबल इंजन सरकार जैसे हम काम करके आगे जा रहे हैं. एज एन इंडियन मेरा रिस्पॉन्सिबिलिटी है कि वही मैजिक फिर एक बार बिहार में भी होने का है. हमने 94% सीट्स जीते आंध्र राष्ट्र में. वही मैजिक फिर बिहार में जीतने का है. जो विकसित भारत का विजन है उसमें बिहार का भी रोल बहुत है और हम सब मिलके बिहार में फिर एनडीए जीत के लिए काम करने के लिए आए हैं.